ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి గుండెపోటు వచ్చినోడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కొడతా ఉన్నాను, రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్ లో జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతాం. వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు కేసులు వాపస్ తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు. అవసరమైతే మేము చూసుకుంటాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేపించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.